3.5 సంవత్సరాల నుండి అపాయింట్మెంట్ కావాలని అడుగుతున్నా సరే పోరాట కమిటీ ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. విశాఖ ఉక్కుని అమ్మకాలను ఆపుతున్నారని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారని అడుగుతా ఉన్నాం. అధికార పార్టీకి కూటమికి ధైర్యం లేక మోడీ గారిని తలెత్తి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తల్లి లాంటి కర్మాగారాన్ని నమ్మాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమిగా ఏర్పడి విశాఖ ఉక్కు పరిరక్షణలో 3.5 సంవత్సరాల నుంచి తమదైన ముద్ర వేసుకున్న కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పిన రాహుల్ గాంధీ గారు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మీటింగ్ పెట్టి మన గడ్డ మీద డిక్లరేషన్ పాస్ చేసినటువంటి పార్టీల వారధులుగా సారథులుగా మీ ముందుకు వచ్చారు. వారిని ఆచరించడం అంటే మన విశాఖ ఉద్యమాన్ని మనం గెలిపించుకోవడంగా భావించాలి. అది ఉండే ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సిటీ పార్టీ కమిటీ చైర్మన్ మానం జగ్గినాయుడు గారు, అలాగే ఇప్పుడు మన అభ్యర్థి సత్యారెడ్డి గారు అసలు గుర్తు పైన సిపిఎం సింబల్ అయినటువంటి సుత్తి కూడా నక్షత్రం గుర్తుపై మానం జగ్గినాయుడు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ భారీ ర్యాలీకి మన సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు కమరేడ్ టీవీ రాఘవ్ గారు మన యూనియన్ కి గతంలో గౌరవాధ్యక్షులుగా పనిచేశారు. రాఘవ్ గారి ప్లాంట్ లో ప్రతి పాయింట్ తెలుసు. ఎస్ఎంఎస్ డిపార్ట్మెంట్ లో 4 గంటల పని 4 గంటల రెస్ట్ కోసం పనిచేసే క్రమంలో ఇంచి వచ్చి పరిష్కరించి స్టడీ చేసినటువంటి రాఘవ్ గారు మన ముందు ఉన్నారు. ఇప్పుడు వీరంతా కూడా మన ఉద్దేశించి మాట్లాడతారు. ముందుగా ఒక్క నిమిషం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ రమేష్ గారిని ఆలోచించబడతాము. రాజువాక ఓటర్ మహాశయులకు నమస్కారం. దేశవ్యాప్తంగా బీజేపీ ఈరోజు అప్రజాస్వామిక పరిపాలన చేస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరుల మీద తప్ప రాష్ట్ర అభివృద్ధి మీద బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్న విషయం మనం ఎన్నో విషయాల్లో గ్రహిస్తున్నాం. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరం పూర్తి చేయలేదు. అంతేకాకుండా ఆంధ్రులంతా కూడా ఎంతో ఆత్మాభిమానంగా చూసే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేయడం కోసం చూస్తున్నది. అలాంటి బీజేపీ వెనక ఈరోజు మన ప్రాంతీయ పార్టీలైన టీడీపీ కానివ్వండి, వైసీపీ కానివ్వండి, వాళ్ళ తొత్తులుగా తిరుగుతూ ప్రైవేటైజేషన్ ఆపడం కోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదు. అలాంటి మన ప్రాంతీయ పార్టీలైన టీడీపీని, వైసీపీని ఓడించి మన స్టీల్ ప్లాంట్ ని మనం కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. అది జరగాలంటే దేశం మొత్తం మీద అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాలి. ఈరోజు రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థి అయిన సత్యారెడ్డి గారిని, అలాగే గాజువాక అభ్యర్థి అయిన శ్రీ మర్రాపు జగ్గినాయుడు గారిని మీరు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. నమస్కారాలు. మిత్రులారా, విశాఖ ఉక్కు కార్మికులు ఈరోజు జరుగుతున్న రేపు 11వ తారీఖు జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అలాగే విశాఖలో మన ఆంధ్రాలో ఉన్నటువంటి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక సమస్యలు కానీ మన యొక్క హక్కులను కానీ చట్టాలను కానీ కాపాడుకుంటా యూరోపియంగా పోరాటాలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు ఆదాయాన్ని వెనకేసుకొచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా మూయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు మనం 3 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ఇంతవరకు ఒక్క సెంటు కూడా అమలుకుండా కాపాడగలిగాం. కానీ ఇవాళ వచ్చే నుండి ఎన్నికైనది ఇవాళ ఉపన్యాసాలు యాదవ్ గారు పెద్దలు చెప్తారు కనుక మనం స్పష్టంగా ఇండియా కూటమి అభ్యర్థులను నిబంధిస్తూనే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఇక్కడ అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, వాళ్ళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ
మీరు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ని కాపాడలేరు. ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాలను కూడా ఇంతవరకు పోరాటాలు చేయలేదు. ఎందుకంటే విశాఖ ఉక్కు కార్మికులు, కుటుంబ సభ్యులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఏదైతే ఇండియా కూటమి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థికి హస్తం గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే మన జగ్గినాయుడు గారు పోరాట కమిటీ సిటీలో ఉన్నటువంటి నాయకత్వం వహించి 3.5 సంవత్సరాల నుంచి మనకి పోట్లాడుతున్నారు. వారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మన గురించి కుర్తి పొలాలను నశిస్తున్నాం. గుర్తు వేయాలని చెప్పేసి అందరినీ అభ్యర్థిస్తూ మిమ్మల్ని అందరినీ అర్థం చేస్తున్నాం. పార్టీ కమిటీ చైర్మన్ అలాగే సిఐటి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహరావు మాట్లాడుతూ కోరుతాం. సోదరులారా, అందరికీ నమస్కారం. మనం విశాఖ స్టీల్ దగ్గర ఈ సభ జరుగుతూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మిగిలిన దేశంలో పరిశ్రమలాగా వచ్చినటువంటిది కాదు. ఆనాడు కమ్యూనిస్టులు బలంగా ఉన్నటువంటి కాలంలో కమ్యూనిస్టు నాయకత్వంలో పోట్లాడి 53 మంది రాజీనామాలు చేసి అసెంబ్లీ స్పీకర్ ముందు రాజీనామాలు విశేష బయటకు వచ్చి ప్రజాప్రతినిధుల యొక్క మద్దతుతోటి పోరాటంతో ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం. కానీ ఈరోజు అటువంటి స్టీల్ ప్లాంట్ ని గత 91 నుంచి వచ్చినటువంటి సరళీకరణ విధానాల్లో ప్రైవేట్ చేయాలనేటువంటిది బీజేపీ వచ్చిన 10 సంవత్సరాల కాలంలో వేగవంతం చేసి అన్ని ప్రైవేట్ సంస్థల్ని మూసేస్తాం, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని పోస్కో తోటి 2017 నుంచి బేరసారాలు సాగుతున్నాయి. దక్షిణ కొరియాతో సాగుతున్నటువంటి ఈ బేరసారాల్లో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ కీలకంగా వ్యవహరిస్తూ ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే దీన్ని ఎలాగైనా చంపాలనేటువంటి దుర్బుద్ధితో ఈ నెల 12వ తేదీ నుంచి గంగవరం పోర్ట్ నుంచి మనకు 1 టన్ను కూడా కోకింగ్ కోల్ రాకుండా ఇద్దరు కలిసి తోడు దొంగలు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ గంగవరం పోర్ట్ ఇద్దరు కలిసి ఈ రోజు ప్లాంట్ ధ్వంసం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చినటువంటి యాజమాన్యం, సిఎండి డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు చేసే ప్రతి డీల్లోనూ కరప్షన్ ఉంది. ప్రతి ఒప్పందం ఇందులో చేసినటువంటి జెండాలతో చేసినటువంటిది కానీ అట్లాగే రకరకాలైనటువంటి ఒప్పందాలు అన్నింటిలో కూడా అవినీతితో పాటు ఈ రోజు బ్యాటరీలు మొత్తాన్ని కూడా 5 బ్యాటరీలు కూడా హీట్స్ అనేటువంటి అత్యధికంగా తగ్గిపోయి బీటలు వారి ఈ రోజు బ్యాటరీలన్నీ కూడా దెబ్బతినేటువంటి స్థాయికి, బ్యాటరీలు కోమాకి వెళ్ళేటువంటి స్థాయికి వచ్చింది. ఇది క్రియేటెడ్ ప్రాబ్లం, ఇది సృష్టించినటువంటి సమస్య. కావాలని కేంద్ర ప్రభుత్వం సృష్టించింది. మోడీ అదానీల జోడీతోటి ఈ ధ్వంసాన్ని పూనుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సాబిటైజ్ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అందువలన ఈ రోజు స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి రాజకీయంగా పార్టీల యొక్క విధానాలన్నీ వాళ్ళకి ఎన్డీఏలోనే స్వయంగా చేరినటువంటి టీడీపీ చేరింది. ఈ రోజు ఎన్డీఏలో ఉండేటువంటి టీడీపీ రేపు నోరెత్తేదానికి వాళ్ళకి ఎటువంటి హక్కు ఉండదు. ఎన్డీఏ విధానాల్లో భాగంగా వీళ్ళు కూడా నోరు మూసుకుంటారు, ఒక్క మాట కూడా మాట్లాడరు. 2000లోనే చంద్రబాబు నాయుడు ఆనాడు బిఎఫ్ఆర్ కి ప్రైవేట్ చేయాలని పార్లమెంట్ లో మాట్లాడించారు. మన పోరాటం వల్ల ఆ రోజు కాపాడుకొని బిఎఫ్ఆర్ నుంచి మళ్ళీ వాళ్ళకి తెప్పించుకున్నాం. మళ్ళా ఈ రోజు 3 ఏళ్ల నుంచి కూడా పోట్లాడుతూ 1% కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి కాకుండా కాపాడుకున్నాం. కానీ పరోక్షంగా ఈ రోజు దెబ్బతీసేటువంటి పని అనేటువంటి చేస్తుంది. దీన్ని ప్రజా ఉద్యమాల ద్వారా ఎర్రజెండా నాయకత్వంలో, ఎర్రజెండా ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా స్వయంగా స్టీల్ ప్లాంట్ మీద సభ పెట్టి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానివ్వని వారు నిర్ణయించడం జరిగింది. అందుకనే మనం ఉమ్మడిగా పోట్లాడి దీన్ని రక్షించుకోవడం అనేటువంటి ఏకైక మార్గం. అందుకనే ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిని అసెంబ్లీకి జగ్గినాయుడు గారిని ఆయన జిల్లా పోరాట కమిటీకి చైర్మన్ గా ఉండి ఈ 3 ఏళ్లలో కూడా స్టీల్ ప్లాంట్ కాని వాళ్ళందరినీ కూడా కదిలించి అక్కడ ఉద్యోగం అడుగుతున్నారు. అట్లాగే సత్యారామరెడ్డి గారు స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ సత్యాగ్రహం సినిమా తీసి ఆయన 3 ఏళ్ల నుంచి కూడా మన ఉద్యమంతో కలిసి ఉన్నారు. ఆయన పార్లమెంట్ మెంబర్ గా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారు. వీరిద్దరిని గెలిపించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ నరసింహ గారు. మన అభ్యర్థులు సిపిఎం తరఫున సుత్తిగూడ నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్న జగ్గునాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అస్తం గుర్తుపై సత్యారెడ్డి గారు ఉన్నారు. మన ప్రీతమ నాయకులు
సిపిఐఎం పోలీస్ బ్యూరో సభ్యులు మన గౌరవ అధ్యక్షులుగా పనిచేసిన బివి రాఘవల్ గారిని మన ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతాం. స్టీల్ ప్లాంట్ గేట్ ముందు జరుగుతున్న ఈ ఎన్నికల సభలో మిమ్మల్ని అందరినీ కలిసి మీ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. ఈ ఎన్నికల్లో 3 పక్షాలు మన ముందు ఉన్నాయి. ఒకవైపున రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్పై, మరోవైపున కేంద్రంలో అధికారంలో బీజేపీ, ఆ బీజేపీ తోటి మిత్రులుగా చేరిన తెలుగుదేశం, జనసేన ఇంకొక కూటమిగా ఉన్నాయి. 3వ పక్షం అఖిల భారత స్థాయిలో ఇండియా బ్లాక్గా ఏర్పడి 27 పార్టీలు కలిసి ఈరోజు దేశాన్ని రక్షించేదానికి కంకణం కట్టుకున్న ఇండియా బ్లాక్ తరఫున కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా ఇతర పార్టీలు కలిసి ఇంకొక పక్షంగా ఈ ఎన్నికల్లో ఉన్నాయి. ఎవరిని గెలిపించుకుంటే దేశానికి మేలు, ఎవరిని గెలిపించుకుంటే ఈ రాష్ట్రానికి మేలు, ఎవరిని గెలిపించుకుంటే ఈ స్టీల్ ప్లాంట్కి మేలు అనేది మనం ఆలోచన చేయాలి. మిగతా విషయాలన్నీ ఎక్కువగా చెప్పను, స్టీల్ ప్లాంట్ గురించి చెప్తాను. ఈరోజు మనకు 3 పక్షాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. వాస్తవంగా ఈరోజు ఎన్నికల్లో 3 పక్షాలు లేవు, 2 పక్షాలు ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం, వైఎస్ఆర్పీ, బీజేపీ ఈ 3కి వ్యత్యాసం ఏం లేదు. వారి విధానాలన్నీ ఒకటే, వాళ్ళ ప్రవర్తన అంతా ఒకటే, వాళ్ళు దేశానికి, రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాల్లో వాళ్ళందరూ ఒకటే. అటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళు వేరు పక్షాలుగా కుదరదు. ఈరోజు దేశానికి, రాష్ట్రానికి ఈరోజు ప్రత్యామ్నాయ విధానాన్ని చూపిస్తూ ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో వ్యవహరిస్తుంది ఒక ఇండియా కూటమి పార్టీలు అని చెప్పేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ మొదట రాష్ట్రం విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల అధికారంలో ఉంది. అధికారంలో ఉండి కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఆపేయడానికి ముందుకు రాలేదు. వెనక నుండి దాన్ని పరోక్షంగా ఎంకరేజ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ప్రయత్నం చేసింది. వైఎస్ఆర్పీ తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఇక్కడ ఆందోళన చేస్తున్నా కానీ, కొన్ని సంవత్సరాల పాటు ఆందోళన చేస్తున్నా కానీ ఈ ఆందోళనకు మద్దతు ఇచ్చి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడం, ఇక్కడ పోలీసులు రానివ్వడం, ఇక్కడ బయట నుంచి వచ్చి స్టీల్ ప్లాంట్ స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన అడ్డుకునేదానికి ప్రయత్నం చేయాల. నేను అక్కడ గాజువాక సమావేశంలో నా వల్ల ఇది ఆగిపోయిందని చెప్పన్నారు. కాదు, మీ వల్ల కాదు. ఈరోజు మీ వల్లనే గంగవరం పోర్టు ప్రైవేటీకరణ అయింది. ఆదాయాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఆదాని పక్క నుండి స్టీల్ ప్లాంట్ కూడా కబలించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. అది మీ మూలంగా కాదని చెప్పేసి అడుగుతున్నాను. అందుకని కార్మిక ఉద్యమం వల్ల ఈరోజు స్టీల్ ప్లాంట్ ఈ మాత్రమైనా ఇన్నాళ్ళైనా ఈ బయట ప్రైవేటీకరణ కాకుండా ఆగింది. దాన్ని మీ జేబులో ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే కుదరదు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని కొమ్ములు వచ్చింది మోడీకి, మీ మూలంగా అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఇప్పటి వరకు మనం అడ్డుకోగలిగామంటే కార్మికుల ఐక్యత మూలంగా అడ్డుకోగలిగాం. 2 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన వారి మూలంగా అడ్డుకోగలిగాం. అఖిల భారత స్థాయిలో ఈరోజు ఇండియా బ్లాక్ లో ఉన్న అన్ని పార్టీలు ఏకోన్ముఖంగా మనకు అండదండలు ఇవ్వడం మూలంగా అడ్డుకోగలిగాం. రాబోయే కాలంలో ఈ ఎన్నికలు స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. ఈరోజు టీడీపీ అలాగే జనసేన, బీజేపీ గెలిస్తే మనం స్వచ్ఛంద ఆత్మహత్య చేసుకున్నట్టు అవుతుంది. స్టీల్ ప్లాంట్ కి మనమే ఉరివేసి ఆ రకంగా దాన్ని దుష్టార్థం చేసినట్టు అవుద్ది. అటువంటి పాపానికి మనం ఒడిగట్టకూడదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు ఈరోజు మనం బతికించుకోవాలి. స్టీల్ ప్లాంట్ బతికించాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని బతికించాలి. అందుకనే అది జరగాలి అని చెప్పైతే ఈ బీజేపీ కూటమి కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, జగన్ కానీ, జనసేన కానీ ఈ ఎన్నికల్లో గెలవకూడదు. ఎందుకు గెలవకూడదు అంటే వాళ్ళకి వ్యత్యాసం లేదు. ఈరోజు జగన్, చంద్రబాబు ఎక్కడున్నారు? ఢిల్లీలో. ఈరోజు బీజేపీ పంచలు ఉన్నారు. ఒకరు సంకనెక్కితే ఇంకొక పంచలు ఉంటారు. ఈరోజు సంకనెక్కాలి చంద్రబాబు నాయుడు, పంచనేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. రేపు ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సంకనెక్కవచ్చు, ఆయనే పంచం చేరవచ్చు. మొత్తం మీద ఆయన బీజేపీ కాళ్ళ దగ్గర, మోకాళ్ళు దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తూ పార్టీలు ఉంటాయి. ఇటువంటి పార్టీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపడానికి పనికొస్తాయా? అటువంటి పార్టీని గాజువాక నియోజకవర్గంలో గెలిపించిన తర్వాత నా పోరాటానికి ఏమన్నా బలం ఉంటుందా అని చెప్పేసి మీరు ఆలోచన చేయాలి. అందుకని స్టీల్ ప్లాంట్ పోరాటానికి, ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటానికి బలం చేకూర్చాలంటే ఇక్కడ సిపిఎం అభ్యర్థి జగ్గనాయుడు గెలవాలి. ఇక్కడ పార్లమెంటుకి సత్యారెడ్డి కాంగ్రెస్ తరఫున గెలవాలి. అప్పుడే ఢిల్లీలోను అలాగే
విశాఖపట్నం, అమరావతి ఎక్కడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు మనం స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. మోడీ సర్కారు 254 ప్రభుత్వ రంగ పరిశ్రమలు పర్యవేక్షిస్తామని చెప్పేసి 2 ఏళ్ల క్రితమే ప్రకటించాడు. ఆ ప్రైవేటీకరణకు చంద్రబాబు నాయుడు చేయెత్తాడు, జగన్మోహన్ రెడ్డి చేయెత్తాడు. పార్లమెంట్ లో తెలుగుదేశం, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్పీ ఎంపీలు అందరికన్నా ముందు చేతులెత్తి మోడీకి సమర్థన చేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు మన స్టీల్ ప్లాంట్ ని రక్షించడానికి తోడ్పడతారని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీకు అందరికీ తెలుసు, కొంతమంది అంటున్నారు వారందరికీ డబ్బు సంస్థలు ఉన్నాయి, ఆ డబ్బు సంస్థలన్నీ మీరు తీసుకొచ్చి ఖర్చు పెడతారు, మీరు ఎక్కడ పోటీలో నిలబడతారని చెప్పేసి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డబ్బు కోసం కక్కుర్తి పడేవారు కాదు. గాజువాక ఓటమి నియోజకవర్గ ప్రజలు 100 రూపాయలకో 500 రూపాయలకో 1000 రూపాయలకో కక్కుర్తిపడి తమ భవిష్యత్తుని, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసుకునేవాళ్ళు కాదు. పోరాటం చేసే వాళ్ళకి, ప్రజల తరఫున నిలబడే వాళ్ళకి, స్టీల్ ప్లాంట్ రక్షించే వాళ్ళకి ఖచ్చితంగా అన్నదానం ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఆ రకంగా మీరందరూ ఈరోజు విధానం కోసం, ఈరోజు పద్ధతి కోసం, సిద్ధాంతం కోసం, వీటి కోసం నిలబడే ఈ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం సమ్మె చేస్తున్నాం. గంగవరంలో ఆ సమ్మెని అణచివేయడానికి అదానీ ప్రయత్నం చేస్తున్నాడు. అదానీ ఎక్కడ ఓడరేలు తీసుకుంటే అక్కడ కార్మికుల్ని పూర్తిగా నాశనం చేసి సమ్మె చేస్తే వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేసి ఆ రకంగా కార్మిక హక్కులను కాలరాయడం అనేది అదానికి అలవాటు. రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ మోడీ, జగన్ అలాగే తెలుగుదేశం సర్కారులని కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోరుకుంటే వచ్చే యజమానులు ఏ రకంగా కార్మికుల్ని వేధిస్తారు ఇప్పుడు గంగవరం పోర్టు చూస్తే తెలుస్తుంది. ఈరోజు టాటా ఎయిర్లైన్స్ అన్ని, ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వారికి అప్పచెప్పింది. టాటా వారికి అప్పచెప్పిన తర్వాత అక్కడ కార్మికులు, పైలట్లు, ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. అందుకని కార్మిక హక్కులను కాలరాచే ఈ ప్రభుత్వాలను మనం వెనక్కి కొట్టాలా, ఈ పార్టీని ఓడించాలా, కార్మిక హక్కుల కోసం నిలబడే వాళ్ళని మనం గెలిపించాలి. ఇది మన ముందున్న ప్రశ్న. అందుకనే కార్మిక హక్కుల కోసం కాపాడే, కార్మిక హక్కుల కోసం పోరాడే ఈ పార్టీలను అన్నిటిని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాం. 4 లేబర్ కోడ్లు వచ్చినాయి. ఆ లేబర్ కోడ్లు ఇంకా రూల్స్ తయారవుతున్నాయి. అవి అమలు జరిగితే మన ట్రేడ్ యూనియన్ హక్కుల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని ఈరోజు భూస్థాపితం అయిపోతాయి. అటువంటి వాటిని ఈరోజు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశానికి ప్రజాస్వామ్యం ఎంతో ముఖ్యమైనది. మోడీ గారు అనకాపల్లిలో మాట్లాడుతూ రిఫార్మ్, అలాగే పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నా విధానం అని చెప్పేసి అన్నాడు. ఆయన విధానం అది కాదు. ఆయన విధానం ఏంటంటే మొత్తం బెదిరించు, అదిరించు, జైల్లో పెట్టు అనేది ఆయన విధానం. అందుకని ఆందోళన చేస్తే వాళ్ళు బెదిరిస్తారు, ఆందోళన చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు, ఆందోళన చేస్తే వాళ్ళ మీద వాళ్ళు జైలు పంపిస్తారు. ఇటువంటి విధానం మనకు కావాలా? మన ప్రజాస్వామిక హక్కులను కాపాడుకునే, మన హక్కులను కాపాడుకునే మన విధానం కావాలని చెప్పేసి మనం ఆలోచన చేయాలి. ఈ రోజు దేశాన్ని సమైక్యతని విచ్ఛిన్నం చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తున్నారు. లౌకికవాదం లేదు, అలాగే సామాజిక న్యాయం లేదు. ఈరోజు రిజర్వేషన్స్ మీద దాడి చేయడానికి కోరుకుంటున్నారు. అటువంటి విధానాలు ఈరోజు తెలుగుదేశం, వైఎస్ఆర్పీ విధానం వేసుకుని నడుస్తున్నాయి. అటువంటి పార్టీలను మనం దూరంగా పెట్టాలి. ఈరోజు సిపిఎం, కాంగ్రెస్, ఇండియా కూటమి ఈరోజు ప్రజల కోసం నిలబడి పోరాడుతున్నాయి. ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని పడుతుంది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మేము కాపాడుతామని చెప్పేసి వారందరూ చెప్తా ఉన్నారు. సిపిఎం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటానికి మొదటి నుంచి కృషి చేస్తుంది సిపిఐ, సిపిఎం. అలాగే ఈరోజు ప్రజాస్వామ్య హక్కులు కాపాడటానికి మేము ముందున్నామని చెప్పేసి ఈరోజు ఇండియా కూటమి పార్టీలు చెప్తున్నాయి. కార్మికుల యొక్క హక్కులను కాపాడుతాం, ఆ హక్కులను ఇంకా విస్తరిస్తాం. ఈరోజు సంపద పెద్ద మంది ప్రజలు పోగొడుతుంది. ఆ సంపదని పన్నుల రూపంలో వసూలు చేసి కార్మికుల యొక్క వేతనాలు పెంచుతాం. కార్మికులకి కనీస వేతనం పెంచడమే కాదు, వారి న్యాయమైన హక్కు పద్ధతిలో వాళ్ళ వేతనాలు పెంచుతామని చెప్పేసి పార్టీలు వాగ్దానం చేస్తా ఉన్నాయి. అలాగే ఈరోజు బలహీన వర్గాలకి ప్రైవేట్ రంగం పెరిగిపోవడం వల్ల రిజర్వేషన్స్ నిరుపయోగం అయిపోతున్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్స్ అమలు జరిపి ఆ రకంగా బలహీన వర్గాలకు మేలు చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది. అలాగే ఈరోజు మొత్తం మైనార్టీల మీద, మహిళల మీద విస్తృతంగా దాడులు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని నివారించేదానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పార్టీలు చెప్తున్నాయి. ఇటువంటి ప్రత్యామ్నాయ విధానాల్ని ఈరోజు అమలు జరపడానికి ఈరోజు కోరుకుంటున్నాయి ఈ పార్టీలు. మిగతా పార్టీలకు ఏమి లేదు, వాళ్ళు సంపాదించుకోవడం తప్ప, దోచుకోవడం తప్ప. ఈ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉండే భూములను దోచుకోవడం, ఈ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉండే యజమానులు బెదిరించి వసూలు చేసుకోవడం ఈ కార్యక్రమం మిగతా పార్టీలకన్నిటికీ ఉంది. ఇక్కడ వ్యాపారులకు రక్షణ కావాలన్నా, కార్మికులకు రక్షణ కావాలన్నా, శాంతి భద్రతలు కావాలన్నా, మహిళలకు రక్షణ కావాలన్నా ఈ కూటమి గెలిస్తేనే అది సాధ్యం అవుతుందని చెప్పేసి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. చివరిగా నేను మీకు విజ్ఞప్తి చేసేదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే ప్రైవేట్ రంగం అయిపోయినా పర్వాలేదని చెప్పి అనుకుంటున్నారా? ఆ రకంగా ఉదాసీనలు ప్రదర్శన చేస్తే ఎంతకు ముందే చెప్తాను, మన వేరుతోటి మన కన్ను కొడుచుకున్నట్టు అవుతుంది. మన స్టీల్ ప్లాంట్ మనమే ప్రైవేటీకరణ కావడానికి మనం అనుమతించినట్టు అవుతుంది. మనం అటువంటి స్థితికి రాకుండా ఉండాలంటే ఇక్కడ బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జగన్ పార్టీలు కానీ ఇక్కడ ఉనికిలో లేకుండా పోవాలి. వామపక్షాలు అలాగే కాంగ్రెస్, ఇండియా కూటమి మాత్రం ఇక్కడ గెలవాలి. అప్పుడే మనకు రక్షణ ఉంటుంది. దీని గురించి మీరు ఆలోచన చేయండి. ఒక్క ఓటు వేస్తే వృధా అవుతుందని అనుకోవద్దు. ఒక్క ఓటు వేస్తే మనకి బలం వస్తుంది, మన పోరాటం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ గెలిపించి పంపితే ఈ స్టీల్ ప్లాంట్ సరిహద్దుల్లో కూడా ప్రైవేట్ శక్తులు రానియకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భాన్ని మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు రానియకుండా చేయగలిగారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. రాబోయే కాలం ఇక్కడ పాదం మోపడానికి కూడా అవకాశం లేకుండా చేయగలమని చెప్పేసి అనుకుంటున్నాం. అందుకని మీరు స్టీల్ ప్లాంట్ కార్మికులందరూ ఈ కూటమి అభ్యర్థులకి జగ్గనాయుడు గారికి అలాగే సత్యారెడ్డికి ఓటు వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ప్రాణాలు ఇచ్చినైనా రక్షించుకుంటాం, ఆ రకంగా ముందుంటామని చెప్పేసి మీరు గమనించాలి. అందుకనే ఈ స్టీల్ ప్లాంట్ బతికించుకుంటామా, ఈ స్టీల్ ప్లాంట్ మనం చంపుకుంటామని చెప్పేసి తెలుసుకోవాల్సిన తరుణాన్ని మీరు గమనించి ఈ ఎన్నికల్లో ఈ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని, ఒకరికి జగ్గనాయుడు గారికి సుత్తి కూడా నక్షత్రం, అలాగే సత్యారెడ్డి గారికి హస్తం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. అక్కడ సిపిఐ పార్టీ అభ్యర్థి ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అలాగే మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది, ఒక చోట ఆప్ కూడా పోటీ చేస్తుందని చెప్పి అనుకుంటాను. అటువంటి స్థానాల్లో ఆ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవడం సెలవు. నమస్కారం.